మీకే తిరిగి వస్తుంది. మరియు ఇప్పుడు సంతోషమైన లేదా విచారమైన చక్రవడ్డీతో మీ వద్దకు వస్తుంది. సుఖదాతని స్మరించుకుంటే ఇంట్లో సంతోషము మరియు శాంతి వస్తాయి. మరియు దుఃఖదాతను స్మరించుకుంటే దుఃఖం వస్తుంది. కాబట్టి ఎవరిని గుర్తుంచుకోవాలి? సుఖదాత ఈ రోజు నుంచి నాకు చాలా బాధగా ఉందని ఎవరు అనరు. అంటారా? కాబట్టి మీరు ఏమి అనాలి? నేను చాలా సంతోషముగా ఉన్నాను. మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక సంకల్పం తీసుకోండి. జీవితం సుఖదుఖాల ఆట. సుఖము మరియు దుఃఖం అంటూ ఏమీ లేదు. అదంతా కేవలం మన సంకల్పాల ఆటయే. పదే పదే మీరు దేనికోసమైతే ఆలోచిస్తారో అదే మిమ్మల్ని వచ్చి చేరుతుంది. ప్రతిరోజు మీ మనసుకు సందేశం ఇవ్వండి. నేను చాలా సంతోషముగా ఉన్నాను. నేను చాలా సుఖముగా ఉన్నాను. సుఖము మరియు శాంతి యొక్క బహుమతులు తీసుకుని వచ్చారు. నా ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఇది సార్ ఈరోజు మీరు చెప్పారు. ఎస్, అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఎంతమంది సంకల్పం తీసుకున్నారు ఈరోజు మార్నింగ్? మార్నింగ్ ఎంతమంది సంకల్పాన్ని తీసుకున్నారు? ప్రతిరోజు సంకల్పం తీసుకోవాలి సార్. సంకల్పం తీసుకుంటే విత్తనం వేసినట్టే. మీరు డైలీ ఒక విత్తనం వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మహావృక్షంగా ఎదుగుతుంది. అవునా కదా? సో నమ్మకం ఉండాలి సార్. ఫస్ట్ విశ్వంలో ఒక మెకానిజం ఉంది అని నమ్మండి. ఫస్ట్ విశ్వంలో ఒక ఎనర్జీ మీకోసం పనిచేస్తుంది నమ్మండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతాయి. అవునా కదా? యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి. పంచభూతాలకి మీరు సరెండర్ అయిపోవాలి. మీరు నమ్మకంతో దృఢ సంకల్పంతో గట్టిగా కోరుకోండి అంటున్నాం. అవునా కదా? ఈ నైట్ పడుకునే ముందు కూడా మనీ కౌంట్ చేయండి. ఎంత కావాలో ఊహించుకోండి. కంపల్సరీ పేషెన్స్ అంటారు, ఓపికతో చేయాలి. మనీ కౌంట్ చేసి పడుకోవాలి కంపల్సరీగా. ఎంత కావాలో ఊహించుకోవాలి. బలంగా గట్టిగా కోరుకోండి. అవునా కదా? ఏదో ఒక రూపంలో యూనివర్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుందని నమ్మాలి మీరు. చెప్పాం కదా, బలమైన కోరిక ఉండాలి, ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, గ్రాటిట్యూడ్. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి సార్ ప్రతి ఒక్కరు. బలమైన కోరిక, నమ్మకం, ఓపిక, గ్రాటిట్యూడ్. ఈ 4 స్టెప్స్ ప్రతిరోజు ఫాలో అవ్వాలి. మీరు ప్రతి దానికి ఎవరైతే ఫాలో అవుతారో నమ్మితే మిరాకిల్ జరుగుతాయి సార్. మీ మైండ్ని మీరు నమ్మితే మిరాకిల్ జరుగుతాయి. గొప్పవానిగా ధనవంతునిగా ఫీల్ అవ్వండి. అవునా కదా? ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. ఫీల్ అవుతేనే రిజల్ట్స్ వస్తాయి. వీలైనంతగా మౌనంగా ఉండండి. అనవసరమైన వాళ్ళతో మాట్లాడకండి. మీ ఎనర్జీ లాస్ అవుతారు. ఓకే, ప్రేమతో మాట్లాడండి. ఓకే, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేసి మీ మైండ్ని లాస్ చేసుకోవద్దు. ఎస్, హ్యాపీగా ఆనందంగా హాబ్రీత్ చేసుకోండి. కళ్ళు మూసుకుని హాబ్రీత్. మీరు ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయాలి. ప్రజెంట్ మూమెంట్ హాబ్రీత్ చేయండి. లాంగ్ బ్రీత్ ఇన్ చేసి నోటి ద్వారా హాబ్రీత్ వదిలేసేయండి. మీరు క్రియేటివ్గా హానే కాదు, ఏదైనా చేసుకోవచ్చు. లోపల ఉన్న నెగిటివ్ బ్లాక్స్ బయటికి పంపించేస్తున్నానని ఫీల్ అవ్వండి. 3 టైమ్స్ హాబ్రీత్ చేసేయండి. జస్ట్ హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేసేయండి. చెప్పండి అందరూ, ఐఎమ్ హ్యాపీ, I am happy. ఐఎమ్ హెల్తీ, I am healthy. ఐఎమ్ వెల్తీ, I am wealthy. ఐఎమ్ డివైన్, I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. హ్యాపీగా ఆనందంగా చెప్పాలి సార్. ఓకే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్, I am thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్, I am thankful for beautiful life. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, I am thankful for my beautiful family. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవరీ మూమెంట్, I am thankful for every moment. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్, I am thankful for my perfect health. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, I am thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ, I am thankful for my family. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ హోమ్, I am thankful for my beautiful home. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్, I am thankful for this beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే. I am thankful for this beautiful day. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ.
God is always with me. I am number one. I am number one. I am the best. I am the best. I am the best. I am the best. I am successful. I am successful. I am successful. I am successful. I am rich. I am rich. I am rich. I am rich. I am abundance. I am abundant. I am abundance. I am abundant. Yes, everything comes to me easily. Everything comes to me easily. Easily. Thank you, universe. Thank you, universe. Thank you, money. Thank you, money. Thank you, gurus. Thank you, gurus. Thank you, parents. Thank you, parents. ఎస్ ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. అదే సంకల్పంతోనే అదే సంతోషంతోనే గ్రాటిట్యూడ్ రాయండి సార్. గ్రాటిట్యూడ్ మీకున్న వాటికి తృప్తి చెందండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయింటే మీరు సపరేట్ ఒక నోట్బుక్ పెట్టి 21 days కంటిన్యూగా మీకున్న వాటికి, హెల్త్కి, మీ మనీకి, మీ జాబ్కి, మీ చేస్తున్న బిజినెస్కి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, అదే ఎనర్జీతో నా గ్రాటిట్యూడ్ రాసేయండి. కృతజ్ఞత, మీకున్న వాటికి తృప్తి చెందాలి. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి సార్, లేకపోతే కలుపు మొక్కలు వస్తాయి. ఆనందంగా సంతోషంగా రాయండి, రాస్తేనే రిజల్ట్స్ వస్తాయి. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి. దేవి ప్రసాద్ సార్, జగదీష్, సురేష్, ప్రదీప్, మహేందర్ సార్, వీరేష్, వీలైతే వీడియోస్ ఆన్ చేయి. ఎనర్జీ ఎక్స్చేంజ్ సార్, ఇక్కడ అంతే, ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, నేను 99.999% ఎనర్జీ అని నమ్మండి. మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు, తక్షణమే మనీ కనెక్షన్లో ఉన్నారు. మీకు ఏం కావాలో అది మీ దగ్గరకు వస్తుందని నమ్మండి. హ్యాపీ ఫీలింగ్స్తో ఆనందంగా, మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీకున్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడైతే ఉన్న వాటికి తృప్తి చెందుతామో లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు కావాల్సినంత మనీ మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ మనీ. మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. నిదానంగా మీకు ఏది గుర్తొస్తే అది రాసేయండి. మీరు చేస్తున్న జాబ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఆ జాబ్ వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ అవసరాలన్నీ తీరుతున్నాయి. థ్యాంక్ యూ మై డియర్ జాబ్. థ్యాంక్ యూ మై డియర్ బిజినెస్. థ్యాంక్ యూ మై డియర్ కొలీగ్స్. కస్టమర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. బిజినెస్ చేస్తుంటే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. మీ దగ్గర ఉన్న వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై మొబైల్. థ్యాంక్ యూ మై బుక్. థ్యాంక్ యూ మై టేబుల్ అండ్ చైర్. థ్యాంక్ యూ మై హోమ్. మీ చుట్టూ డబ్బు ఉంది సార్, దాన్ని అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న వస్తువుల రూపంలో డబ్బు ఉంది. ఫీల్ అవుతూ రాయండి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. గ్రాటిట్యూడ్ రాసిన తర్వాత మీ కోరికను, ఒక సంకల్పాన్ని తీసుకోండి. ఒకే ఒక కోరికను మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాయండి. మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి సార్. ఎంత డబ్బు కావాలి, ఎంత టైంలో కావాలి కూడా క్లారిటీ రాయాలి. ఆ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఎందుకోసం కావాలి ఆ డబ్బు అనేది కూడా క్లారిటీ ఉండాలి. రాయకపోతే మీ గోల్ ఓన్లీ విష్, కోరికగానే ఉండిపోతుంది. రాస్తేనే యూనివర్స్కి మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారు. ఓకే, పంచభూతాల 5 కెమెరాస్ ఉంటాయి. 5 కెమెరాస్లో రికార్డ్ అవుతుంది మీరు ఏం రాశారు. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. కాబట్టి ప్రతి క్షణం పాజిటివ్ మూమెంట్లో ఉండండి. పీస్ఫుల్ మైండ్తో ఉండండి. హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉండండి. ఆనందంగా, సంతోషంగా మీ గోల్ జరిగిపోయినట్టు ఊహించుకుని రాసుకోండి.
3 లైన్స్ లో రాసేయండి మీ గోల్ని. ఎస్, గోల్ అయిపోయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 116. వాటర్ గ్లాస్ చేతులు పట్టుకోండి. వీలైతే ఓకే, ఛాలెంజ్ కింద ఇచ్చాం. 2 వాటర్ బాటిల్స్ ఉంటే తెచ్చుకోండి, లేదు నైట్ తర్వాత మీరు చేస్తామంటే తర్వాతనే చేసుకోవచ్చు. ఓకే, ఒక వాటర్ గ్లాస్ చేత వాటర్కి రిసీవింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకుని ఫీల్ అయ్యి భూతత్వానికి ఇచ్చేస్తున్న ఆ వాటర్ని బయట చెట్టుకి వేసేయండి. ఓకే, బయటికి పంపించేసేయాలి. ఓకే, 2వ గ్లాస్ ఇప్పుడు నేను చెప్పేది చేసుకోండి. ఎస్, హార్ట్ చక్ర దగ్గర పెట్టుకోండి, అనాహత చక్ర. నేను రెడీ బర్లింగ పడుతున్నాను. ఓకే, అనాహత చక్రం పైన, హార్ట్ చక్ర పైన దగ్గర పెట్టుకోండి 2 అరచేతుల ద్వారా. ఓకే, చాలా మంది కింద పెట్టుకుంటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నా. హార్ట్ చక్ర దగ్గర పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు ఎనర్జీ అనేది మనకి డబల్ అవ్వడం జరుగుతుంది. ఎస్, కళ్ళు కొంచెం తల పైకెత్తి మీరు ఏదైతే రాశారో గ్రాటిట్యూడ్ ఒకసారి చెప్పుకోండి మనసులో. గ్రాటిట్యూడ్ ఏదైతే చెప్పారో ఒకసారి తలుచుకోండి. 1 మినిట్. మీ గ్రాటిట్యూడ్ ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. మీకున్న వాటికి మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా చెప్పాలి. మనసులో ఎటువంటి కల్మషం లేకూడదు, ఈగో ఉండకూడదు. మీరు చిన్నపిల్లలు అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మై డియర్ జాబ్, థ్యాంక్ యూ మై బిజినెస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, థ్యాంక్ యూ మై చిల్డ్రన్స్, థ్యాంక్ యూ మై డియర్ వైఫ్. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి మీకున్న వాటికి. థ్యాంక్ యూ మై డియర్ హోమ్, థ్యాంక్ యూ మై డియర్ బైక్. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఈ ప్రకృతికి, సృష్టికి థ్యాంక్ యూ చెప్పండి. మీ గోలు ఊహించుకోండి. ఇప్పుడు గోలు జరిగిపోయినట్టు ఊహించుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఉన్నత స్థాయికి ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయిలో ఊహించుకోండి. ఎస్, యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు ఊహించుకోండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఒక తెల్లని కాంతి పడుతుంది మీ గ్లాస్లో. ఫిల్ అయిపోయింది. ఆ తెల్లని డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. వాటర్ ఛార్జ్ అవుతుంది. వాటర్ ఛార్జ్ అవుతుంది. ఫీల్ అవ్వాలి. ఆ ఎనర్జీ మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్నారు. మీరు ఒక అద్భుతమైన కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఊహించుకోండి, మీరు ఒక అద్భుతవంతంగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతున్నాను. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఎప్పుడైతే డబ్బు సంపాదించడం చాలా సులభం ఉన్నారో మనీ మీ దగ్గరకు రావడం జరుగుతుంది. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని. నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని. నా అవసరానికి మించే డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి. నా ఫ్యామిలీలను గొప్ప ధనవంతుని.
వాటర్కి థ్యాంక్ యూ చెప్పండి. విశ్వానికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వాటర్. ఆ హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి పార్ట్కి పంపించేసేయండి. కొంచెం కొంచెం సిప్ చేయండి. కొద్ది కొద్దిగా సిప్ చేసి హై ఎనర్జీ లోపలికి పంపించేసేయండి. ఫీల్ అవ్వండి. లోపలికి వెళ్తున్నప్పుడు మీ బాడీలో ప్రతి అవయవానికి ఆ ఎనర్జీ వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. విజువలైజ్ చేసుకోండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవుతున్నారు, చైతన్యవంతునిగా తయారవుతున్నారు హై ఎనర్జీ తీసుకొని. కొంచెం కొంచెం సిప్ చేయాలి సార్, ఒకేసారి తీసుకోవద్దండి. ఎనర్జీని ఫీల్ అవ్వండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి యూనివర్స్ నుంచి. యూనివర్స్ నుంచి గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఓకే, వాటర్ గ్లాస్ తాగిన వాళ్ళు గ్లాసుని మీ ముందు పెట్టుకోండి. రిలాక్స్గా అలాగే కూర్చోండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీ శ్వాసని ఫోర్స్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తుంది. మీ శ్వాస బయటకు వెళ్తున్నప్పుడు స్టమక్ వెనకలికి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు ఒక అందమైన శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక చెట్టు కింద, ఒక పార్కులోను, ఒక అడవిలోను, ఒక బీచ్ సైడ్ కూర్చున్నట్టు గుడ్ కనెక్షన్ తీసుకోండి. మీ రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. మీ రెండు కనుబొమ్మల మధ్యన విశ్వశక్తి రిసీవ్ అవుతున్నట్టు భావించండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నానని మీ బాడీకి చెప్పండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నానని మీ శరీరాన్ని అంగీకరించమని చెప్పండి. ఒక తెల్లని కాంతి, ఒక సూర్యుని లైట్, సూర్యకిరణాలు మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి. ఆజ్ఞా చక్రంపై పడుతున్నట్టు ఊహించుకోండి. రిసీవ్ చేసుకోండి. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నానని భావించండి. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నానని భావించండి. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడింది. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడింది. ఊహించుకోండి, మీ చుట్టూ ఒక శక్తి వలయం ఉంది. మీరు ఒక వాటర్ బబుల్లో ఉన్నట్టుగా ఊహించుకోండి. మీరు ఒక వాటర్ బబుల్లో ఉన్నట్టుగా ఊహించుకోండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడింది. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్, అయస్కాంతానికి చుట్టూ ఏ విధంగా అయితే ఉంటుందో మీ చుట్టూ కూడా ఒక శక్తి వలయం ఏర్పడినట్టు ఊహించుకోండి. మీ హృదయ స్థానంలో అనంతమైన శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పండి. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకున్నాను. నాలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అయ్యాయి. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి ఊహించుకోండి. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నట్టు ఊహించుకోండి. మీ శరీరం మొత్తం ఒక గోల్డెన్ సర్కిల్, ఒక పింక్ సైకిల్లో ఉంది. నేను పూర్తిగా శక్తిని స్వీకరిస్తూ అనంతమైన శక్తివంతునిగా తయారవుతున్నాను. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ పడుతూ ఉంది. ఆ అనంతమైన శక్తి నా శరీర భాగాలన్నిటికీ పంపించేస్తున్నాను. మీ ఆజ్ఞా చక్రం నుంచి మీ ఫేస్కి, మీ భుజాలకు, మీ చెస్ట్, మీ స్టమక్, మీ కాళ్ళు చేతులకు ఆ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని పంపించేసేయండి. నా శరీరం చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడింది. నేను ధనవంతునయ్యే శక్తిని పొందుతున్నాను. ఫీల్ అవ్వాలి. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీలో ఉంది. విశ్వశక్తి మీద ఏకాగ్రతను చేయగలుగుతున్నాను. నాకు చాలా హాయిగా ఉంది.
నా శరీరం చాలా తేలికవుతుంది. నా జీవితాన్ని నేను ప్రశాంతంగా హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను. నా జీవితాన్ని నేను చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను. విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాను. విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాను. విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్, ఒత్తిడి, స్ట్రెస్, బాధని మొత్తం మీ పాదాల ద్వారా బయటికి వెళ్తున్నట్టు ఊహించుకోండి. పైనుంచి విశ్వశక్తి మీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ప్రతి పార్ట్కి పంపించేశారు. ఆ ఒత్తిడి, స్ట్రెస్, బాధ, భయాన్ని మీ పాదాల ద్వారా బయటికి పంపించేసేయండి. ఒక బ్లాక్ ఎనర్జీ దుమ్ము రూపంలో బయటికి వెళ్తుంది. ఊహించుకోండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పంపించేసేయండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. మీరు ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. డబ్బుని మీ వైపుకి ఆకర్షించండి. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. నా జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను. నేను ఈ డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈ డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, నా పైన డబ్బు వర్షంలో కురుస్తుంది. నా పైన డబ్బు వర్షంలో కురుస్తుంది. ఊహించుకోండి. డబ్బు మీ పైన డబ్బు నోట్ల కట్టలు పడుతున్నట్టు ఊహించుకోండి. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. మీకు ఎంత కావాలో అంతమంది ఊహించుకోండి. ఎంత కావాలో అంతమంది మీ పైన డబ్బు నోట్ల కట్టలు పడుతున్నట్టు ఊహించుకోండి. నవ్వుతూ ఆనందంగా సంతోషంగా రిసీవ్ చేసుకోండి మనీని. రిజెక్ట్ చేయొద్దు. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఎంత కావాలో అంతమంది రిసీవ్ చేసుకోండి. ఆనందంగా సంతోషంగా తీసుకోండి. మీ పైన పడుతున్న మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. విజయాన్ని సాధిస్తున్నాను. నా పనిలో నేను డబ్బును ఆకర్షిస్తున్నాను. నా పనిలో నేను డబ్బును ఆకర్షిస్తున్నాను. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. నా నుండి డబ్బు అనర్గళంగా పుష్కలంగా అందరికీ పంచిపెడుతున్నాను. ఊహించుకోండి. నా నుండి డబ్బును అనర్గళంగా అందరికీ పంచిపెడుతున్నాను. నాకు ఏది కావాలో అది నేను పర్చేజ్ చేయగలుగుతున్నాను. ఊహించుకోండి మీకు ఏం కావాలో అది. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ అనంతమైన డబ్బు సంపదని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 100 రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుంది. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 100 రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుంది. విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. నేను డబ్బును ఎంతైనా యాక్సెప్ట్ చేసే శక్తి నాలో ఉంది. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అనే శక్తి మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంది. నేను ఎంత డబ్బునైనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఆ కెపాసిటీ విషయం నాకు ఇస్తుంది. నేను పూర్తిగా డబ్బు ఉన్న వ్యక్తిని. నేను ధనవంతుణ్ణి. నేను ధనవంతుణ్ణి. ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్. ఐఎమ్ అబండెన్స్. ఐఎమ్ అబండెన్స్. ఐఎమ్ నెంబర్ వన్. ఐఎమ్ నెంబర్ వన్. ఐఎమ్ గ్రేట్. ఐఎమ్ గ్రేట్. ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ యూనివర్స్. I have everything in my life. My business constantly growing. Day by day I'm getting better and better. ప్రతిరోజు మీరు డెవలప్ అవుతున్నారు. ఊహించుకోండి. ఎవ్రీ డే ఐఎమ్ రిసీవింగ్ మోర్ మనీ. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. మీరు పడుకున్నప్పుడు అకౌంట్లోకి మనీ వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయండి. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నా అవసరానికి మించి డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి.
ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ స్ట్రాంగ్. ఐ ఆమ్ స్ట్రాంగ్. ఐ ఆమ్ స్ట్రాంగ్. మీరు అన్స్టాపబుల్. ఐ ఆమ్ ఏ అన్స్టాపబుల్. ఐ ఆమ్ ఏ అన్స్టాపబుల్. మీరు ఏదైనా చేయగల శక్తి మీలో ఉంది. మీరు ఏదైనా చేయగల శక్తి మీలో ఉంది, ఊహించుకోండి. మీరు ఏదైనా చేయగల శక్తి మీలో ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ మీలో ఉంది. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ మీలో ఉంది. ఓకే. మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ గురూస్. హై ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పండి. మీ జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. తదాస్తు. 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 మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోండి. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనుల విజయం మీ దగ్గరికి వస్తుంది. తదాస్తు. బ్లెస్ చేస్తున్నారు పితృదేవతలు. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. చాలా కాంతిమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. చాలా కాంతిమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. పాజిటివ్ ఫీల్ తీసుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. నా జీవితంలో నేను కలిగి ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు, పిల్లలకు, గాడ్కి, జీవితంలో ప్రతి వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పండి. నేను నాకున్న ఛాలెంజ్ వల్ల స్ట్రాంగ్గా తయారవుతున్నాను. నేను అనంతమైన శక్తివంతుణ్ణి. ఎస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, బలంతో, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంతోషంతో, ఉత్సాహంగా నాలో ప్రవహించిన శక్తికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్. రెండు చేతులు రబ్ చేసుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. తలపై నుంచి పాదాల వరకు రెండు చేతులు రబ్ చేసుకొని తలపై నుంచి పాదాల వరకు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకు, చిల్డ్రన్స్కి బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎస్. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు. 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 రిలాక్స్. ఆనందంగా నవ్వుతూ. ఇందాక మీరు ఊహించుకున్నారు కదా, డబ్బు వర్షంలో కురుస్తుందని. మీకు ఎంత కావాలో అంత డబ్బుని రెండు అరచేతిలో చూసుకోండి. కళ్ళు ఓపెన్ చేసి ఆనందంగా నవ్వుతూ చూసుకోండి. ఎస్. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. రిలాక్స్. ఎంతమంది ఫీల్ అయ్యారు? హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఎంతమంది ఫీల్ అయ్యారు? ఎస్ సార్. ప్రదీప్ ముక్క, దేవి ప్రసాద్ సార్. విజువలైజ్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. వస్తుందా రాదని డౌట్ పడొద్దండి. మీరు డౌట్ పడితే మళ్ళీ మీ కోరిక ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. చెప్పాం కదా, నమ్మితే మిరాకిల్స్ జరుగుతాయి. నమ్మకపోతే ఏది జరగదు. మీరు ఇంకా కిందికి వెళ్తారు. మీరు హై ఎనర్జీతో కనెక్ట్ అయితే హై ఎనర్జీతో జీవిస్తారు ఎప్పుడైనా సరే. స్టార్టింగ్ స్వామి ఎస్. ఇలా కొద్దిగా తిరుగుతుంది స్వామి. ఫస్ట్ స్టార్టింగ్ లోనే 5 minutes ఓకే. మైండ్ అంటే మొత్తం హై ఇలా హై తిరుగుతుంది స్వామి. ఎనర్జీ లోపలికి వచ్చినప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి టైం పడుతుంది కదా. చెప్పాను కదా, ఫస్ట్ మీ శరీరాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పుకోవాలి. మీరు హై ఎనర్జీ మీ లోపలికి వస్తుంది కాబట్టి మీ బాడీకి ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి దాన్ని రిసీవ్ చేసుకోండి. అదేమవుతుంది. సరే. ఓకే. రైట్. ఇంకా ఎనీ డౌట్స్? ఈరోజు చిన్న రెమెడీ రిచువల్ చెప్తాను, అది చేసుకోండి. గురువారం ఉంది కదా ఈరోజు. ఓకే. 3 days చేసుకోండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంట్లోన ఆ, మీకు లవంగాలు ఉన్నాయా? లవంగాలు.
ఉన్నాయి సార్. ఓకే. గురునికి సంబంధించింది లవంగాలు చాలా పవర్ఫుల్ అన్నమాట. 3 చాలు, మినిమం 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, పచ్చకర్పూరం. ఓకే. చేతిలో పట్టుకుని మీ కోరికని చెప్పుకోండి. మేనిఫెస్టేషన్ బిఫోర్ బెడ్, పడుకునే ముందు చేయండి. ఓకే. 3 డేస్ చేయండి చాలు, మినిమం 3 డేస్. 3 లవంగాలు, ఒకటే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు పైన మీకు ఏం కావాలో మీ గోల్ అయిపోయినట్టుగా రాసుకోండి. బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 రాసేయండి. ఫ్రంట్ సైడ్ మీకు గోల్, మీకు ఎంత కావాలో అంత అమౌంట్. నాకు ₹1,00,00,000 ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే. బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ 1116. ఓకే. ఈ 2 చేతులు పట్టుకొని పచ్చకర్పూరం కూడా. ఈ 3 ఎలిమెంట్స్ పాజిటివ్ ఎలిమెంట్స్ అనమాట ఇవన్నీ. ఓకే. సంకల్పం 11 టైమ్స్ 21 టైమ్స్ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి. పచ్చకర్పూరము లవంగాలు ప్లేట్లో పెట్టి ఫైర్ చేసేయండి. పచ్చకర్పూరం కాలిపోతూ ఉంటుంది కదా, అలాగే బిర్యానీ ఆకుని కూడా చేతిలో పట్టుకొని కాల్ చేసేయండి. ఓకే. బిర్యానీ ఆకు కాలిపోయిన తర్వాత లవంగాలు కూడా బూడిద అవుతాయి కదా, యాష్ అవుతుంది కదా లవంగాలు కూడా. బిర్యానీ ఆకు లవంగాలు యాష్ని తీసుకొని సంకల్పం చెప్పి బయట వెళ్ళి యూనివర్సల్ ఊదేసేయండి. ఓకే. ఇచ్చేయండి. రిచువల్ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. 100% హై ఎనర్జీతో ఉంటారు మీరు నైట్. మీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి. మీరు ఒక డివైన్ ఎనర్జీ, యూనివర్స్ ఎనర్జీ కూడా రిసీవ్ చేసుకుంటారు. ఎస్. ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉందా? రిచువల్లో కావచ్చు, విజన్ బోర్డ్లో కావచ్చు. ఓకే. మనం ఎన్ని రకాల మెడిటేషన్ చేపిస్తున్నాం ఇప్పటి వరకు, అవునా కదా? నార్మల్ మనం మైండ్ఫుల్ మెడిటేషన్ చేపిస్తున్నాము, ప్లస్ శ్రీం బ్రజి, లక్ష్మీ మంత్రంతో శ్రీం బ్రజి కూడా మెడిటేషన్ చేపించాము, అవునా కదా? తర్వాత సెల్ఫ్ ఓపెన్ ఓపెనో, మనీ ఓపెన్ ఓపెనో, ఎన్ని టైప్స్ మెడిటేషన్ చేపిస్తున్నాం. ఇంతకుముందు అయితే పితృదేవతలు వాళ్ళు బ్లెస్సింగ్స్ వచ్చినట్టు కూడా చేపించాం పాస్ట్ క్లాసెస్లో. చాలా టైప్స్ ఉన్నాయి మెడిటేషన్, చాలా టైప్స్ ఉన్నాయి. రోజు ఒకటి చేపిద్దాం మనం. ఓకే. ఒకటే రిపీట్ అవ్వకుండా రోజు ఒక ఎనర్జీ రిసీవ్ చేసుకుందాం. యూనివర్సల్ హై ఎనర్జీ ఉంది. ఈ లవంగాలు కర్పూరం ఎప్పుడు చేయాలంటారు? ఏ బిఫోర్ టైంలో? బెడ్, రాత్రి పడుకునే ముందు చేయండి సార్. యూనివర్స్ ప్రశాంతంగా ఉండాలి. అబౌట్ 10. ఓకే. 10 పైన ఎప్పుడైనా చేసుకోండి. ఎస్. చెప్పండి అందరూ. బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. అంతా నాలోనే ఉన్నది. బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. అంతా నాలోనే ఉంది. నా జీవితానికి 100% బాధ్యత తీసుకుంటాను. నా జీవితానికి 100% బాధ్యత తీసుకుంటాను. నేను 99.9999% ఎనర్జీని. నేను 99.99 ఎనర్జీని. నేను 99.9999% ఎనర్జీని. నేను 99.99 ఎనర్జీని. నేను హై వైబ్రేషన్లో ఉన్నాను. నేను హై వైబ్రేషన్లో ఉన్నాను. తక్షణమే మనీ కనెక్షన్లో ఉన్నాను. తక్షణమే మనీ కనెక్షన్లో ఉన్నాను. గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. బ్రింగ్ మ్యాజిక్. ఎస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ 117. 1176 ప్రతిసారి తలుచుకోడు సార్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. ఆ రిచువల్ 3 డేస్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. చిన్న టాస్క్ అనమాట అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. ఈరోజు క్లాస్లో మీరు కొత్త విషయాన్ని ఏం నేర్చుకున్నా, మీకు సంతోషం ఏమైనా కలిగినా కూడా గ్రూప్లో షేర్ చేసుకోండి. పాజిటివ్ మాటలు మాత్రమే, అవునా కదా? నెగిటివ్ థాట్స్ వస్తాయి అందరికీ, బట్ పట్టించుకోవద్దు. లెట్ గో చేసేయండి. మనిషి ఖాళీగా ఉంటే 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, బిజీ ఉండాలి. ఎప్పుడైతే బిజీ ఉంటాడో హెల్త్ బాగుంటుంది, వెల్త్ ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి, మీ కెరీర్ బాగుంటుంది. ఖాళీగా ఉంటే ఏమవుతుంది సార్? అందరూ ఏదో ఒక వర్క్ చేస్తూనే వాళ్ళు కదా, ఖాళీగా అయితే లేరు కదా. ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే మనలో స్ట్రెస్, ఒత్తిడి, ఆలోచనలు పెరిగిపోతాయి. ఎవరి మీద చూపిస్తాం? ఇంట్లో వాళ్ళ మీదే చూపిస్తాం.
కాబట్టి బిజీ ఉండాలి. ఒక మార్గం ద్వారా కాదు, 2-3 మార్గాల ద్వారా డబ్బు సంపాదించండి అని చెప్తాం మేము ప్రతి ఒక్కరికి. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే యాక్షన్ తీసుకుంటున్నారో మనీ వస్తుంది. అవునా కదా? ఈ లైఫ్ గ్రోత్ అవ్వాలంటే మీలో యాక్షన్ ఉండాలి, మీ గోల్ క్లారిటీ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే సార్, అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ అనంత మరిస్వామి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.